హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరగబోతుంది, ఈరోజు ఎవరు ఏవీలు వస్తాయి, అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో ఎవరు ఓటింగ్ అనేది ఎలా కొనసాగుతుంది, అదేవిధంగా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో, అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా గ్రాండ్ ఫినాలకు కంటెస్టెంట్ల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వస్తున్నారో, అదేవిధంగా చీఫ్ గెస్ట్ ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో చూడ వరకు చూడండి. 100% మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, తనుజ అవుతుందా, ఇమాన్యుయలా, డెమానా, సంజన, ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. ఇమాన్యుయల్ ప్రోమో, తనుజ, డిమాన్ పవన్ వీళ్ళ ముగ్గురు ప్రోమో కన్నా నాకైతే కళ్యాణ్ పడాల ప్రోమో అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అందులోనే ఎలివేషన్ అనేది, నీవు సామాన్యుడివే కానీ నీ కథ సామాన్యమైన కథ కాదు, ఒక ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ప్రపంచంలో ఒక సృష్టిస్తాడు అంటే అనేది కూడా ఈ వీడియోలో బిగ్ బాస్ చాలా సూపర్గా ఒక చరిత్ర సృష్టిస్తాడని చెప్పి చాలా బాగా చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరగబోతుందంటే, నిన్న ఏవీలన్నీ ప్లే అయిన తర్వాత ఈరోజు కళ్యాణ్ పడాలది, అదేవిధంగా సంజన గారు ఏవీ ప్లే అయిన తర్వాత అంటే నిన్న హౌస్లో ప్లే అయిన తర్వాత ఈరోజు అవి మనకు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతాయి. సో నిన్న ఏమేమి జరిగిందంటే, అంటే ఈరోజు ఏమేమి ఎపిసోడ్లో రాబోతున్నాయంటే, ఫస్ట్ బజ్జు హోస్ట్ అయినటువంటి శివాజీ గారు, అదేవిధంగా లయ గారు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు అంతా కూర్చొని వాళ్ళు భోజనం చేశారు. అంటే శివాజీ గారు వాళ్ళకు లంచ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళ మూవీ అయినటువంటి సాంప్రదాయిని సుపిని సూదని ఆ పాట ఉంది కదా, సో ఆ పాట టైటిల్గా వాళ్ళ మూవీ పేరు కూడా అదే టైటిల్ ఉంది. సో ఆ మూవీ యొక్క ప్రమోషన్ కోసము వాళ్ళు రావడం అయితే జరిగింది. సో ఆ మూవీ ప్రమోషన్ చేసుకొని వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి బయటికి వెళ్ళిపోయారు. దాని తర్వాత కేజీఎఫ్ హీరోయిన్ అయినటువంటి శ్రీనిధి శెట్టి రావడం జరిగింది. సో తను వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే బ్లైండ్ టాస్క్, అంటే కళ్ళకు ఆ బట్ట కట్టుకొని టాస్క్ ఆడాలి. బ్లైండ్ టాస్క్ తెలుసు కదా. సో అది ఇక్కడ బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్లు అందరూ పాల్గొంటారు. ఇక్కడనే కళ్యాణ్ పడ తలకు అనేది దెబ్బ తగులుతుంది. సో టాస్క్ ఆపి కళ్యాణ్ పడాలని మెడికల్ రూమ్కి తీసుకెళ్తారు. అప్పుడే అక్కడ డాక్టర్ చెక్ చేసి కళ్యాణ్ పడాలకు ఒక కట్ట అయితే కట్టడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ కళ్యాణ్ పడాల కండిషన్ అనేది బాగుంది, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో దాని తర్వాత ప్రదీప్ గారు బీబీటీ జోడీ గురించి ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. సో కొద్దిసేపు మాట్లాడి ప్రదీప్ వెళ్ళిపోతాడు. దాని తర్వాత శ్రీముఖి సూట్ కేసు తోటి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ సూట్ కేసులో 1 lakh నుంచి 10 lakhs లోపల మనీ ఉండొచ్చు అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో శ్రీముఖి ఎంట్రీ అయినా కొద్దిసేపటికి మళ్ళీ ప్రదీప్ గారు మళ్ళీ ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చి కొన్ని టాస్క్లు అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు సూట్ కేసు తీసుకోవాలని చెప్పి కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డెమాను, సంజన 5 మెంబర్స్ని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆ 5 మెంబర్స్లో ఎవరు సూట్ కేసు అయితే తీసుకోలేదు. మొత్తానికి 5 మెంబర్స్ రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒకటి వాళ్ళు అంటే ప్రదీప్, శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తారు వాళ్ళకు కంటెస్టెంట్లకు. ఆ కంటెస్టెంట్లకు వైట్ పేపర్ ఇచ్చి మీరు నెక్స్ట్ సీజన్కు వచ్చే కంటెస్టెంట్లకు మీరు ఇచ్చే వాల్యుబుల్ అంటే మీరు వాల్యుబుల్ ఇచ్చే సజెషన్ ఏంటిది, మీ సందేశాలు ఏంటిది అనేది రాయండి అని చెప్పడం జరుగుతుంది. సో అందరూ వైట్ పేపర్ల పైన కంప్లీట్గా రాసిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ పడాల కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు. నా సజెషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 100% టాప్ 5లో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను, మీ కళ్యాణ్ పడాలని రాయడం అయితే జరుగుతుంది. సో ఆ పేపర్లన్నీ తీసుకొని ఒక గాజు గ్లాసులో వేసి నెక్స్ట్ సీజన్ ఓటీటీ సీజన్లో ఎవరైతే వస్తారో వాళ్ళకు చూపిస్తామని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇది ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాము. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో, అదేవిధంగా మిస్ కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉంది, సో మనం ఎవరికి ఓటేయాలి ఇప్పుడు అంటే, మీరు అందరూ కళ్యాణ్ పడాలా, తనుజ వీళ్ళిద్దరిలో ఒకరికి ఓటేయండి. ఎందుకంటే ఇమాన్యుయల్, డిమాన్ పవన్, సంజన ఈ 3 మెంబర్స్ ఆల్రెడీ విన్నింగ్ రేస్ నుంచి పక్కకి తప్పుకున్నారు. కాబట్టి దయచేసి వీళ్ళు ముగ్గురు ఫ్యాన్స్ ఎవరున్నా కూడా దయచేసి మన తెలుగోడు గెలవాలి, మన కామన్ మ్యాన్ గెలవాలి, ఒక సామాన్యుడు గెలవాలి అని అనుకుంటే, మీరు ఒక ఆర్మీ మ్యాన్ గెలవాలనుకుంటే కళ్యాణ్ పడాల కొట్టేయండి. ఒక నటి, అదేవిధంగా ఒక సెలబ్రిటీ, అదేవిధంగా ఒక కన్నడ అమ్మాయి సపోర్ట్ చేయాలనుకుంటే తనుజ గారికి కొట్టేయండి. ఏంది బ్రో మీరు అలా చెప్తున్నా అంటే,
వాళ్ళు కర్ణాటక వాళ్ళు స్టార్ట్ చేశారు. సో మనం తెలుగు వాళ్ళం, మన తెలుగునికి సపోర్ట్ చేసుకుందాం, ఎందుకు కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి నా ఫీలింగ్. అందుకోసం నా ఓటు కూడా కళ్యాణ్ పడాలకి వేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు అఫీషియల్ ఓటింగ్లో మిస్ కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉంది తెలుసుకుందాము. అఫీషియల్ ఓటింగ్లో మిస్ కాల్స్లో కళ్యాణ్ పడాలకు తనుజకు ఓన్లీ 1% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. దయచేసి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈరోజు నైట్ 12 గంటల వరకు కంటిన్యూగా ఓట్లు ఇస్తూ ఉండండి. ఎందుకంటే 1% ఉంది, అటు ఏదైనా కావచ్చు. సో విన్నర్ అనేది ఇప్పటివరకు ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి దయచేసి మీరు కళ్యాణ్ పడాలకైతే ఓటు అయితే వేయండి. సో కళ్యాణ్ తనుజ మధ్యలో ఓన్లీ 1% డిఫరెన్స్ ఉంది. సో ప్రజెంట్ కళ్యాణ్ పడాలి లీడింగ్లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో తనుజ గారు అయితే ఉన్నారు. థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ ఉండు. సో ఫస్ట్ సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్కి ఆల్మోస్ట్ 20% ఓటింగ్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. అందుకోసం నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ పడాల కోట అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇమాన్యుయల్కు 4th ప్లేస్, 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సో ఇక్కడ 60 నుంచి 70% టాప్ 1 టాప్ 2 మెంబర్స్ ఆక్యుపై చేశారు. ఓన్లీ 30% లోపల ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన గారు ఓటింగ్ అయితే ఉంది. అదేవిధంగా కొందరు సెలబ్రిటీస్ డెమాన్ పవన్కి, కొందరు సెలబ్రిటీస్ కళ్యాణ్ పడాలకు, అదేవిధంగా తనుజ గారికి మొత్తం టీవీ ఇండస్ట్రీ మొత్తం తనుజ గారికి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇమాన్యుయల్కి కూడా ఇమాన్యుయల్తో పాటు నటించినటువంటి సహజ నటులు అంటే సహా నటులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటికి లేటెస్ట్ అప్డేట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను జ్ఞానేశ్వర్.